సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, కేదార్నాథ్ ముఖ్యంగా చెప్పుకోబడ్డ ఆలయాలు. బద్రీనాథ్ గురించి మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. కేదార్నాథ్ ఆలయ విశిష్టత గురించి, అక్కడ దాగి ఉన్న రహస్యాల గురించి తెలియజేయండి. తప్పకుండా తల్లి. చార్ధామ్ అంటే 4 వస్తాయి ఆ ఉత్తరాఖండ్లో. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఈ 2 అద్భుతమైనవే. గంగోత్రి అంటే అక్కడే గంగా నది పుట్టిన ప్రదేశం. అక్కడ పుట్టి చాలా ప్రదేశాలు తిరిగి అదే లాంగెస్ట్ రివర్ ఇన్ ద ఇండియా అని చెప్పుకుంటారు గంగా. తర్వాత యమునా నది, యమునోత్రి కూడా అంతే తల్లి. యమునోత్రి కూడా కొంచెం సాహసం చేయాలి వెళ్ళడానికి. అలా యమునాదేవి, యమునా నది పుట్టిన ప్రదేశం కూడా అదే. అది అక్కడి నుంచి వెళ్ళి ఇటు కృష్ణ జన్మ స్థానానికి కూడా వెళ్ళి తీసుకెళ్తుంది. చాలా పెద్దగా ప్రవాహం వెళ్తుంది అది. తర్వాత కేదార్నాథ్ ఏంటంటే, కేదార్నాథ్ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. కింద నుంచి నడవడానికి గౌరీకుండ అనే ప్రదేశం ఉందమ్మా. ఇప్పటిదాకా బద్రీనాథ్ విషయంలో చెప్పుకున్నాం కదా, దాంట్లో ఎలాగైతే ఉష్ణకుండ ఉందో ఇక్కడ కూడా ఉష్ణకుండ ఉంది. గౌరీకుండలో కూడా కాస్త గోరువెచ్చటి నీళ్ళు వస్తాయి. దాంట్లో కూడా స్నానం చేయొచ్చు. చల్లగా అంటే పైకి వెళ్ళిన తర్వాతేనా? కిందనే అంటే అక్కడికి అందరూ వెళ్ళగలరు. గౌరీదేవి స్నానం చేసిందంటారు ఈ కుండల్లో. అక్కడ మనం స్నానం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. అంత వేడిగా కూడా మనకు శరీరానికి సరిపడే వేడే ఉంటాయి. ఒకటే కుండ ఉంటుంది. అక్కడ స్నానం చేసి ప్రయాణం అవుతుందండి వెళ్ళటానికి. అక్కడ అది సోన్ ప్రయాగ్ అంటారు. సోన్ ప్రయాగ్ నుంచి రావాలి. ఆ ప్లేస్ పేరా సోన్ ప్రయాగ్ నుంచి ఈ గౌరీకుండ్ అనే ప్లేస్ రావాలి. గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ చేస్తారు ఎవరైనా. ట్రెక్కింగ్ కానీ, గుర్రాలు కానీ, హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి. గుప్తకాశీ అని అక్కడ ఇంకో ప్రదేశం అద్భుతమైంది ఉంది. అది మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ఆ గుప్తకాశీ నుంచి కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది ఇలా ప్రయాణం చేయడానికి. అక్కడ నుంచి 22 కిలోమీటర్లు నడవాలి తల్లి. ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది. ఎంత సమయం పడుతుంది? నడిచే వాళ్ళకైతే వాళ్ళ శక్తిని బట్టి 8 గంటల పైన ఎవరికైనా. ఖచ్చితంగా 10 గంటలు లేనిది ఎవరు నడవలేరు. 5-6 గంటల్లో నడిచేసామంటే కుదరని పని. అంటే నడుస్తుండగా ఒక్కొక్క 1/2 కిలోమీటర్లోనే ఆగిపోవాల్సిందే. అంటే కూర్చోవాలి. ఎందుకంటే ఎక్కడం కదా తల్లి. కూర్చోటానికి అనువుగా ఉంటాయి అంటే అంత మంచుతో అలా ఉంటుంది అని అంటారు కదా, ఏముండదా? ఈ ఆలయం ఏంటంటే అక్షయ తృతీయ రోజే తెరుస్తారు. సరిగ్గా దీపావళి అయిన మరుసటి రోజు మూసేస్తారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం తిథులు మనం గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది. దీపావళి నరక చతుర్దశి కదా. నరక చతుర్దశి, దీపావళి, అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే కార్తీక మాసం మొదటి రోజు. ఆ రోజు పూజ చేసి అందులో ఉండే ఉత్సవ విగ్రహాన్ని కిందికి తీసుకొస్తారు. కింద పెట్టుకుని పూజ చేస్తుంటారు. అంటే ఈ గౌరీకుండ అనే ప్లేస్ లో పెట్టుకుని పూజ చేస్తుంటారు. అక్కడ ఆలయం ఉంటుందా? అమ్మవారి ఆలయం ఉంది, శివాలయం కూడా ఉంటుంది. అక్కడ పెట్టుకొని పూజ చేస్తుంటారు. 22 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. నడిచి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. ఢోలీలు ఉంటాయి పెద్దవాళ్ళ కోసం. ఇంకా గుర్రాల మీద వెళ్ళొచ్చు. హెలికాప్టర్ ఉంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత కూడా 500లకు కూడా దొరుకుతూ ఉంటాయి టెంట్ లాంటివి ఉండటానికి. అక్కడ నైట్ స్టే చేయడానికి అనువుగా. అంటే అవి బాగా చలి పెడతాయి. అందులో 500ది తీసుకున్నారు అనుకోండి, ఒక చిన్నది దోమతెర లాంటిది కడతాడు. అందులో పెద్ద పరుపు వేస్తాడు, దుప్పటి ఇస్తాడు, దిండి ఇస్తాడు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ ఇస్తాడు, అంతే. అక్కడ వేడి నీళ్లు కొనుక్కోవాలంటే 120. అదొక్కటేనా ఆప్షన్? ఇంకా అక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉంటాయి. ఉన్నాయి. డార్మెటరీ ఉంది. మనిషికి 1000 రూపాయలు. ఒక 50-60 మంది పడుకునే విధంగా ఉంటుంది. ఇంకా రూములు ఉంటాయి. మనిషికి 5,000 ఇస్తారు. 5,000 గుడికి దగ్గరలోనే ఉంటాయి. ఇది జనరల్ డిస్కషన్ తల్లి. స్వామివారు అక్కడ ఆవిర్భవించిన విధానం, నరనారాయణులు రోజు పార్థివ లింగార్చన చేసేవారు. నరుడు నారాయణుడు, కృష్ణార్జునులు అంటారు. నరుడు నారాయణుడే కృష్ణుడు అర్జునుడిగా వచ్చారు. వాళ్ళిద్దరు రోజు పార్థివం అంటే మట్టి శివలింగాలు పెట్టుకొని పూజ చేసేవారు. వాళ్ళు బాగా భగవద్ అంశాలతో కలిగి ఉన్నవారు కాబట్టి రోజు శివుడు వాళ్ళకు దర్శనం ఇచ్చేవారు. ఒకరోజు వాళ్ళు చేస్తున్న పూజకు శివుడు సంతోషించి, మీకేం కావాలి వరం అడగండి అంటే, మీరు ఇక్కడికి దగ్గరలో ఉండిపోండి అంటే సరే అని చెప్పి ఈ ప్రదేశంలో శివుడు లింగమై అలా స్వరూపంలో ఉండిపోయారు. మరో కథ కూడా మనకు కనపడుతుంది. ఏంటది? పంచపాండవులు
స్వర్గారోహణకి వెళ్తూ ఉంటే ఉమ్, వాళ్ళకు అది కూడా శివుడి లీలలో భాగమే. స్వర్గారోహణకు వెళ్తూ ఉంటే అది పూర్తిగా మంచు కప్పబడి ఉంటుంది. ఉమ్, దాంట్లో ఒక దున్నపోతు, ఒక ఏనుము అనుకోవచ్చు, ఉమ్, అది అక్కడ ఉంది. ఇది భీముడు చూశాడు. యా, ఈ ప్రదేశంలో ఎలా ఉంటుంది అని చెప్పి భీముడు అర్జునుడు ఆలోచించి దాన్ని పట్టుకోవాలని ట్రై చేశారు. ఉమ్, వెనక భాగాన్ని, పృష్ఠ భాగాన్ని అలా పట్టుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు. ఉమ్, గట్టిగా పట్టుకుంటే అది అలాగే ఆగిపోయి అది శివలింగం అయిపోయింది. అంటే అప్పటికే అక్కడ శివలింగ రూపంలో ఉన్నాడు శివుడు. ఆ ఉమ్, ప్రదేశం అంతా శివుడిదే. హిమాలయాలు వాళ్ళ మామగారు, ఉమ్, అంతే కదమ్మా. పార్వతీదేవి తండ్రి పేరు ఎవరు? హిమవంతుడు. ఉమ్, ఆ హిమవంతుడిదే ఆ హిమాలయాలన్నీ. అదే అలా ఆ ప్రదేశంలో అక్కడ ఉండిపోయారు. ముందు భాగం అంతా నేపాల్లో ఉండిపోయింది. నేపాల్లో. నేపాల్లో ఖాట్మాండులో పశుపతినాథ స్వామి వారి మందిరంలో 5 ముఖాలతో వెలిసి ఉంటున్నారు. ముందు ముఖం సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని 5 ముఖాలతో వెలిసి ఉంటుంది అక్కడ ఆలయంలో. ఉమ్, తర్వాత కింద పాదాలేమో తుంగనాథ్ అనే ఆలయంలో ఉన్నాయి. ఉమ్, అక్కడ ఈ కేదార్నాథ్కి 4-5 కిలోమీటర్ల దూరంలో తుంగనాథ్ అని ఒక ప్రదేశం ఉంది. ఓకే. అక్కడ అది ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయం అది తుంగనాథ్. తుంగనాథ్ అనేది. జ్యోతిర్లింగాలు ఇవన్నీ? జ్యోతిర్లింగాలు కాదు. ఆ, ఆ ఈ పంచపాండవులు పట్టుకున్నప్పుడు ఆ శరీర భాగాలు విడిపోయిన శరీర భాగాలు పడిన ప్రదేశాలు, వాటిని పంచకేదారాలు అంటారు. పంచకేదారాలు. ఓకే. ఆ పంచకేదారాల్లో మొదటిది ఈ మనందరికీ తెలిసిన కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్ ఇలా ఉంటాయి తల్లి. ఉమ్, ఇంకా 2 పేర్లు గుర్తు రావటం లేదు. ఉమ్, ఈ రుద్రనాథ్ అనేది కొంచెం కఠినమైనది, చాలా కఠినంగా ఉంటుంది. అదొక్కటి పెట్టుకోవడానికి 2-3 రోజులు టైం పెట్టుకోవాలి వెళ్ళడానికి, ఆహా. అంత కఠినంగా. అది ఎక్కడ? అది కేదార్నాథ్ కి ఒక 20-25 కిలోమీటర్ల దూరంగానే కాదు రుద్రనాథ్. ఉమ్, తుంగనాథ్ అనేది ఈ చాలా బాగుంటుంది చూడటానికి, సీనరీ అంతా చాలా బాగుంటుంది. అది కేదార్నాథ్ కి 5-6 కిలోమీటర్ల దూరం. ఇది దర్శించుకోవచ్చు. ఒక 6 గంటల టైం పెట్టుకుంటే నడిచి వెళ్ళి రావడానికి, దర్శనం నడుచుకుంటూ వెళ్ళటమేనా? అంతే తల్లి. వాహనాలు ఏముండవు, ఒక్కసారి పైకి వాహనాలు ఏముండవు, లేదా గుర్రాలు వాడాలి అంతే. ఓకే. అలా ఈ వీటన్నిటిని దర్శనం చేసుకోవచ్చు. ఈ కేదార్నాథ్ లో స్వామివారికి నెయ్యితో అభిషేకం చేస్తారు. నెయ్యితో. సాధారణంగా వాళ్ళకు నెయ్యి దొరకదు కాబట్టి వాళ్ళందరూ డాల్టా వాడతారు. డాల్డాతో అభిషేకం చేస్తారా? ఇంకా వాళ్ళకు దొరకదు, అదే అవకాశం అదే ఉంది కాబట్టి. మనందరికీ తెలుగు వాళ్ళందరికీ అవకాశం ఉంది కాబట్టి కేదార్నాథ్ వెళ్ళాలనుకునే వారందరూ నెయ్యి పట్టుకెళ్ళండి. నెయ్యి పట్టుకెళ్ళి నెయ్యితో మనకుగా అభిషేకం చేసుకోవాలి. మనకు మనం స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడ? ఉంది. అంటే దానికి టికెట్ ఏదైనా ఉంటుంది, ఆ టికెట్ తీసుకుంటే చెయ్యొచ్చు. మనం ముట్టుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. స్పర్శ దర్శనం జ్యోతిర్లింగాలన్నిట్లో అది ఒక వైవిధ్యం. ఒక్క రామేశ్వరం తీసేస్తే అన్నిటినీ ముట్టుకోవచ్చు. అలా మనంతకు మనంగా ముట్టుకోవచ్చు, మనంతకు మనంగా నెయ్యితో అభిషేకం చెయ్యొచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఇందాక ఏదో ప్రసాదంది చెప్పిండ్రు కదా, చెప్తాను. ఇంకా అక్కడ అంటే ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయని అంటూ ఉంటారు. అటువంటి రహస్యాలు ఏమైనా ఉన్నాయా? ఆలయంలో సాధారణంగా ఇప్పటిదాకా బద్రీనాథ్ విషయంలో చెప్పుకుంటే అక్కడ దీపం ఎలా వెలిగిస్తారో ఇక్కడ ప్రసాదం ఒక వైశిష్ట్యం తల్లి. అక్కడ పులిహోర చాలా పెద్ద ఆండాల్లో చేసి పెడతారు. పెద్ద పెద్ద ఆండాల్లో చేసి లోపల పెట్టేస్తారు. ఇది మూసే రోజు కార్తీక మాసంలో పెట్టేస్తారు. మళ్ళీ అక్షయ తృతీయ రోజు తెరిచి అదే ప్రసాదం అందరికి పంచుతారు. 6 నెలల తర్వాత అంటే నవంబర్లో మూసేస్తారు. నవంబర్లో మూసేస్తాం అనుకోండి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి చివరిలో వస్తుంది. ఈసారి అయితే మార్చి 30 వచ్చింది. అంటే 5 నెలలు సుమారు పాడవదు. మనం చేసుకున్న పులిహోర 2-3 రోజులకు చెడిపోతుంది. అక్కడ అంత చలిలో ఉన్నా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా, చాలా గడ్డగట్టి పెట్టుకున్నా, ఎలా పెట్టినా మనం వారం కూడా అసలు తినాలనిపించదు. కానీ అక్కడ అందరూ ప్రసాదం తీసుకుంటారు. మీరైనా సరే మొదటి రోజు వెళ్తే ప్రసాదం తీసుకోవచ్చు, మీకు కూడా దొరుకుతుంది. ఇక్కడే తెలిసిపోతుంది భగవంతుడి మహత్యం. అంతే తల్లి. అదే అటువంటి ప్రదేశాల్లో సహజంగా ఉండేది. 2013లో చాలా పెద్ద వరదలు వచ్చాయి ఆ ప్రదేశంలో. అక్కడ వరదలు వచ్చినప్పుడు దాదాపు అందరూ అనుకున్నారు ఆలయం కొట్టుకుపోతుందని. ఎందుకంటే పైన కొండల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, చాలా ఫోర్స్ఫుల్ గా వస్తున్నాయి. ఆ వస్తున్న ప్రదేశానికి గుడి నిజంగా కొట్టుకుపోవాల్సిందే. కానీ ఏం జరిగిందంటే ఆ నీళ్లతో పాటు ఒక పెద్ద శిల వచ్చింది. భీమశిల అంటారు ఇప్పుడు మనం పెట్టుకున్న పేరు. ఎప్పుడు 2013లో ఆ శిల గుడికి కరెక్ట్ గా వెనక భాగంలో వచ్చి ఆగిపోయింది.
ఈ ఏం చేసింది, ఆ నీళ్ళన్నీ వచ్చేసరికి ఈ రాయి ఆపుతూ ఆ నీళ్ళని చీలిగ్గా చేసింది. రాయి గుడి ఇలా ఉందమ్మా, ఇక్కడ ఇలా స్ప్రెడ్ అయిపోతుంది spread వాటర్ అయిపోతుంటాయి. అప్పుడు అప్పుడు గుడి మీద ఏ ఒత్తిడి Effect పడదు. అవ్వదు. అది చాలా అద్భుతం అదంతా అనిపించింది. మళ్ళీ అక్కడ భగవంతుడు క్రియేషనే ఒక రకంగా ఆలయం కాపాడుకోవడం కోసం. అక్కడికి దగ్గరలో దారీదేవి దేవాలయం అని ఒకటి ఉంది. అంటే అక్కడికి దగ్గరలో అంటే కొంచెం దూరమే ఉమ్, దేవ్ ప్రయాగ్ అనే ప్రదేశానికి వెళ్తుంటే వస్తుంది. ఉమ్. అక్కడ దారీదేవి అంటే అమ్మవారా? అమ్మవారు, ఏ అమ్మవారు? అమ్మవారే అంటారు. ఉమ్, అంటే మహాకాళి అనుకుందాం. ఆహా. అమ్మవారి ముఖమే అక్కడ కనపడుతుంది. ఉహు, దారీదేవి చాలా ప్రసిద్ధమైన దేవాలయం. నాకు వెళ్తుంటే క్యాబ్ డ్రైవర్ చెప్పారు. ఉహు, ఆయన సాధారణంగా నాస్తికుడట. ఆయన ఆ గుడి గురించి తెలుసుకుని ఆ గుడిలోకి వెళ్ళాక ఆస్తికుడు అయ్యాడట. ఆ గుడిలో నిజంగా ఎనర్జీ ఉందని నాకు అనిపించిందండి. ఉమ్, ఇక్కడ ఆయన అక్కడే పుట్టిన వాళ్ళే డ్రైవర్లు అవుతారు దాదాపు. వాళ్ళకు ఆ నది అదంతా ఆ వరదలు వచ్చిన విషయం అంతా తెలుసు. ఉమ్, ఈ గుడి ఏంటంటే నదిలో ఉంటుందమ్మా, ఆహా. కరెక్ట్గా నది మధ్యలోనే ఉంటుంది. ఓకే ఓకే. వాళ్ళు ఏం చేశారు, ఈ వరదలు వచ్చినప్పుడు ఈ గుడిని ఎలాగైనా తీసేద్దాం ఉమ్, అని అనుకున్నారు. వెంటనే అమ్మవారు అక్కడ ఒకరికి ఆవహించి ఉమ్, ఈ గుడిని కొంచెం కదిపినా ఈ ఊరు మొత్తం మునిగిపోతుంది. ఉమ్, అక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే అమ్మవారి ముఖమే ఉంటుంది. అంతే ఇలా ఉంటుంది అమ్మవారి ముఖం, ఇంతే ఉంటుంది. ఉమ్. మిగతా భాగం అంతా వేరే అక్కడికి దూరంలో 10-20 కిలోమీటర్ల దూరంలో మిగతా శరీర భాగం ఉంటుంది. ఓకే ఓకే. దీన్ని గుడిని రెండు కలిపేసి చూసినా లేదా ఈ గుడిని వేరే చోట కట్టాలని మీరు ప్లాన్ చేసినా ఈ ఊరు మిగలదు ఉమ్, అని చెప్పేస్తే వాళ్ళు భయపడిపోయి అక్కడే పిల్లర్లు వేసి కొంచెం ఎత్తులో అందరూ దర్శించుకునే విధంగా కొంచెం ఎత్తులో గుడి కట్టారు. ఈ రోజుకి ఆ గుడి మనకు కనపడుతూ ఉంటుంది. ఉహు, ఇలాంటి మహిమలు అలాంటివి ప్రతి చోట ఉంటాయి తల్లి. ఉమ్, అలా కేదార్నాథ్లో అద్భుతాలు ఇంకా ఎంతోమంది దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి 6 నెలలు గుడి మూసేసినప్పటికీ ఆర్మీ కమాండర్లో ఉన్నప్పటికీ ఉమ్, కొంతమంది దివ్య సాధువులు అక్కడ కొంతమంది తపస్సు చేస్తుంటారు అంత చలిలో చొక్కాలు లేకుండా. ఆహా. నేను రెండు సంవత్సరాల క్రిందట వెళ్ళాను తల్లి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఉమ్, 2 ఏళ్ల కిందట వెళ్ళినప్పుడు గుడి చూశారు కదా, ఫోటో చూశారు కదా, ఉమ్, ఉమ్, గుడిలోనే నేను కూర్చున్నాను, బయట అరుగు పైన కూర్చున్నాను. కూర్చొని నేను చండీ సప్తశతి పారాయణం చేస్తున్నాను. పారాయణం చేస్తుంటే ఒక అమెరికన్ వచ్చాడు. ఉమ్, ఆయన ఏమీ తెలియదు మన గురించి, ఓకే. కానీ ఆయన మన సంస్కృతి గురించి చాలా రీసెర్చ్ చేసి వచ్చాడు. ఆహా. నేను అప్పుడు పారాయణం చేస్తుంటే ఆయన వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఉమ్, ఈ చండీ సప్తశతిలో ఉన్న విధానం ఏంటంటే మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు. ఆ, మాట్లాడితే మొదటి శ్లోకం నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. ఓ, నేను ఆయనతో చెయ్యి సైకిల్తో ఆపి నాది అయిపోయాక మాట్లాడాను. ఆహా. ఆయన ఓం నమ శివాయ అని ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఉమ్, నాతో మాట్లాడడం, ఆయన ఓం నమ శివాయ అని మాట్లాడడం మొదలు పెట్టాడు. ఓకే. తర్వాత ఆయనతో 1.5 సేపు, గంట పైనే ఆత్మతత్వం ఏంటి అనే విషయం గురించి మాట్లాడాను. సనాతన ధర్మం అంటే ఏంటని ఆయన చెప్తున్నారా? ఆయన చెప్తున్నారు, నేను చెప్తున్నాను. ఆయన రీసెర్చ్ చేసుకొని వచ్చాడమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకంటే ఆయన కేదార్నాథ్ రావటం ఏముంది, అందరూ ఎక్కువగా సాధారణంగా పాశ్చాత్యులు వస్తారంటే కాశీ వెళ్తారు, కాశీకి వెళ్తారు. లేదా మథుర వెళ్తారు, లేదా బాగా గోవా వెళ్తారు. అవును. ఇలా కొన్ని సిటీసే వాళ్ళకు ఉంటాయి. కానీ ఇతడు కేదార్నాథ్ ఎందుకు వచ్చారంటే నేను కొంచెం పరిశీలన చేశాను. నాకు పరిశీలనలో భాగంగా ఇక్కడ శివాలయం ఉంటుంది, ఉమ్, ఉమ్, ద శివ ఐడల్ అని. ఆ ఐడల్ చూడటం ఏంటి, అసలు ఆ ఐడల్ అంటే ఏంటి, ఎందుకు వీళ్ళు విగ్రహాన్ని ఆరాధిస్తారు అని తెలుసుకోవడంతో ఉత్సాహంతో పరిశీలన చేశాడట. ఉమ్, అతడు ఒక అరగంట సేపు తన గురించి చెప్పుకున్నాక ఆ శివలింగంలో ఉన్న తత్వం ఏంటని నేను ఒక అరగంట చెప్పాను దానికి. ఇదంతా ఆంగ్లంలోనే జరిగింది. ఉమ్, మా ఇద్దరికి సంభాషణ జరుగుతుండగా మన వాళ్ళు భారతీయులు వచ్చి హాయ్ అని ఆయనతో పలకరించారు. ఉమ్. నేను ఈయన నమ శివాయ అంటే వాళ్ళు హాయనా? ఆ, వీళ్ళు హాయిని పలకరించారు చాలా ఉత్సాహంగా. ఆ, ఆయన నమ శివాయ అని రిప్లై ఇచ్చాడు వాళ్ళకి. ఉమ్, వాళ్ళకు అసలు కొంచెం కూడా ముఖంలో భావం లేదు తల్లి. నేను తలక ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు? అదే కదా. అవతల వాళ్ళు భారతీయులే, ఇతడికి భారతదేశం అంటే ఏంటో తెలియదు, మన సంస్కృతి అంటే ఏంటో తెలియదు, కానీ తెలుసుకొని ఆచరిస్తున్నాడు. ఉమ్, మన వాళ్ళందరికీ తెలుసు నమస్కారం అని కొంచెం మనకు సంస్కారం. ఉమ్, ఉంటుంది. ఆ సంస్కారం కూడా లేకుండా వాళ్ళ పద్ధతే ఈయన దగ్గర ఉపయోగించేసరికి ఆయన మన పద్ధతిలో వాళ్ళకు రిప్లై ఇచ్చాడు. నాకు చాలా ఆనందం వేసి నేను ఆయనతో ఇంకో అరగంట ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది. ఉమ్, ఉమ్, అలాంటి వాళ్ళు అక్కడ పరిశీలన చేయడానికి వస్తుంటారు. ఓ, ఆ ఆలయం 450 సంవత్సరాల పైనే మంచులో మునిగిపోయింది తల్లి. ఉమ్, 450 సంవత్సరాలు కంప్లీట్ గా. కంప్లీట్గా ఎవరికీ తెలియదు. ఆ, మామూలుగా ఏదైనా స్టోన్ అయింటే అది మంచులో కలిగిపోయేది, కానీ ఆ స్టోన్ అంత గట్టిగా అయింది కాబట్టి కట్టిన స్ట్రక్చర్ కానీ విధానం కానీ పైన ఎవరో కింద ఉండే కుర్రాళ్ళకు పైన శిఖరం కనపడింది.
450 సంవత్సరాల తర్వాత అప్పుడు వాళ్ళు గుర్తించి ఇక్కడ ఏదో గుడి ఉందని చెప్పి తవ్వారు మొత్తం. అప్పుడు కనపడిందమ్మా. అది మహత్యం ప్రతి చోట ఉంటుంది. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. నిజంగా వెళ్ళి చూస్తున్నావా అనే భావన కలుగుతోంది నిజంగా. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి